వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ త్రివేణి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మా వీడియో ఏంటంటే, నువ్వు చెప్పు దీపు, ఇవాళ మనం ఏం వీడియో చేస్తున్నావు చెప్పు. బట్టల వీడియో. ఎవరి బట్టల వీడియో? అయ్యో సరే, ఇదిగోండి మా క్యూట్ ఏంజల్ ఫస్ట్ ట్రెడిషనల్ డ్రెస్ అన్నమాట. ఇది నేనే స్టిచ్ చేశాను. నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అయితే యూట్యూబ్లో చూసి నేర్చుకొని ఇలా చిన్న చిన్న ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటాను. ఇది మా చిన్న ఏంజల్ది ఫస్ట్ ట్రెడిషనల్ డ్రెస్. ఇది మా సిస్టర్ పెళ్ళికి వేసాము. దీని కాంబినేషన్గా ఇలా ఉంటుంది డ్రెస్. దీనికి ఏం చేశానంటే బ్యాక్ ఓపెన్ మొత్తం ఇలా పెట్టేసి ఇలా నెక్కి ఇలా నాట్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఇంక ఇది కొంచెం ప్లెయిన్గా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న ప్యాచ్ వర్క్ తీసుకొని ఇక్కడ ఇలా డిజైన్ చేశాను. ఇది ఇంకో డ్రెస్. ఇది లంగా జాకెట్. ఇది కూడా నేనే కుట్టాను. ఇలా పీస్ తీసుకొని ఇలా పీస్ తీసి ఈ విధంగా నేను ఇలా కుట్టాను అనమాట. చూడండి, ఇది ఈ విధంగా ఉంటుంది. దీనికి ఇలాగే కొంచెం ప్లెయిన్గా వచ్చిందని చెప్పేసి ఇక్కడ కొంచెం ఇలా స్టోన్ ఉంటుంది కదా, స్టోన్ది చైన్ తీసుకొని ఇక్కడ కొంచెం ఇలా డిజైన్ చేశాను. ఇక్కడ ఒక శారీ ఉండేది. ఆ శారీకి చాలా ఎక్కువగా ప్యాచ్ వర్క్ వచ్చింది అనమాట. ఇలాగా అమ్మ శారీ యాక్చువల్లీ. ఇది అమ్మకి ప్యాచ్ వర్క్స్ డిజైన్స్ ఏమి ఇష్టం ఉండవు. అమ్మ ఏం చేసిందంటే ఒప్పుగా కూర్చొని ఈ ప్యాచ్ వర్క్స్ అన్నీ తీసేసింది. అందులోది నేను ఒకటి యూజ్ చేసుకున్నాను అనమాట. ఇలాగా ఇక్కడ కొంచెం ఇలా లేస్తో డిజైన్ చేసుకున్నా. టోటల్గా ఈ డ్రెస్ వచ్చి ఇలా ఉంటుంది. ఇది ఇంకో లంగా జాకెట్. ఇది తిరుపతి వెళ్తున్నప్పుడు అమ్మ చేయించారనమాట. అప్పుడు టైం లేదు కొంచెం నేను ఇంట్లో చేయటం కోసం. ఇంకొకటి ఏంటంటే ఇది వేరేగా తీసుకున్నాము. ఇది ఒక తాన్లో ముక్క కట్ చేయించింది అమ్మ. ఇది తాన్లోనే కట్ చేయించింది, ఇది తాన్లోనే కట్ చేయించింది. ఇలా ప్లెయిన్గా వచ్చిందని చెప్పేసి ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించారు. చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇది మొత్తం ఇలాగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించారు. ఇక్కడ కొంచెం ఇలా ఓపెన్ షోల్డర్ దగ్గర ఓపెన్ ఉంటుంది. ఎల్బో హ్యాండ్స్ పెట్టించాం అనమాట. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా ఈ విధంగా చిన్న ప్యాచ్ వర్క్ వేశారు. ఈ డ్రెస్ మీద కూడా ఓవరాల్గా ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇది ప్లెయిన్ క్లాత్. ఈ ప్లెయిన్ క్లాత్కి మేము ఏం చేస్తామంటే ఈ విధంగా గ్రీన్ కలర్ తీసుకున్నాము. గ్రీన్ కలర్ బ్లౌజ్లో పీసే దీనికి అటాచ్ చేసేసి ఇక్కడ ఒక లేస్ తీసుకున్నాము. లేస్ తీసి ఈ విధంగా ఇలాగా డిజైన్ చేయించాం అనమాట. ఓవరాల్గా ఈ డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగుందో. నాకు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్గా చాలా అందంగా అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే నాకు ఎల్లో అంటే చాలా ఇష్టం. నేను ఎందుకో తెలీదు ఎల్లోకి బాగా అట్రాక్ట్ అయిపోతాను. ఫస్ట్ చూడగానే నాకు ఎల్లో మీద మనసంతూ వెళ్ళిపోతుంది. ఒకవేళ ఎల్లో చూడకపోతే ఓకే,
ఒక నెలలో చూశాను అంటే ఇంకా నా మనసు అంతా అక్కడే వెళ్ళిపోతుంది. చూడండి, ఈ డ్రెస్ చూపించమని చెప్తుంది. తన ఫేవరెట్ డ్రెస్ అనమాట ఇది. అందుకనేసి ఇది చూపించు అంటుంది. ఇది వీళ్ళ డాడీ రెడీమేడ్ డ్రెస్ తీసుకొచ్చారు. ఇలా ఈ విధంగా నెక్కి ఇలా ఓపెన్ డిజైన్ ఉంటుంది. ఇలాగా నెక్ ఈ డ్రెస్ మొత్తం ఫుల్ ఎంబ్రాయిడరీతో ఉంటుంది. మొత్తం వర్క్ అనమాట. ఇది మొత్తం స్టోన్లు, స్ప్రింగ్ వర్క్ ఉంటుంది. చాలా లుక్ వస్తుంది. చాలా పార్టీ వేర్. ఇది పార్టీ వేర్ డ్రెస్. చాలా అఫీషియల్ లుక్ వస్తుంది దీనికి. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. చాలా బాగుంటుంది ఈ డ్రెస్. బ్లౌజ్ కొంచెం హెవీగా ఇచ్చారు, అందువల్ల ఈ బాటమ్ అనేది సింపుల్గా ఉంటుంది. వీళ్ళు క్యారీ చేయడానికి, పిల్లలు క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీనికి చూడండి ఇలాగా దీనికి ఒక దుప్పట్టా కూడా ఇచ్చారు. దుప్పటాకు కూడా ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఈ డ్రెస్ నేనే డిజైన్ చేశాను. ఇది అలాగే యూట్యూబ్లో చూసి స్టిచ్ చేశాను. ఇలా ఎల్బో హ్యాండ్స్ పెట్టి కింద కుర్చీలు పెట్టాను అనమాట. ఇది బ్యాక్ డిజైన్. కొంచెం ఇలా నెక్లెస్లా ఇచ్చి ఇక్కడ 2 తాళ్ళు పెట్టేసాను ఇలాగా. దీనికి స్కర్ట్. ఇది నాది శారీ అనమాట. ఇది నా శారీ. లోపల ఎల్లో కనిపిస్తుంది కదండి, ఇది మొత్తం నా శారీ అనమాట. ఇది నా శారీ ఏమైందంటే, ఒకసారి ఆటోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ బోట్ తగిలి కొంచెం కన్నం పడింది. ఇంకా ఇంట్రెస్ట్ లేక నేను ఒక క్రాప్ టాప్ కుట్టించుకున్నా. తనకి మిగిలిన ముక్కతో నేనే డిజైన్ చేశాను. ఇది ఓన్లీ అది ఒకటైతే బాగోదు కదా అని చెప్పేసి పైన ఒక నెట్ క్లాత్ తీసాను. నెట్ మీద కొంచెం ఈ విధంగా బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఆ బ్లౌజ్ పీస్లో ఉన్న ఎక్స్ట్రా ముక్కనే కొంచెం తీసుకొని కొంచెం బార్డర్ లాగా దీనికి ఇలా అటాచ్ చేస్తాను అనమాట. ఓవరాల్గా డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇది నెక్స్ట్ ఇంకో డ్రెస్. ఇది ఇలా నెక్కి ఇలా పెట్టేసుకొని ఇది బ్యాక్ ఇలాగా కట్టేసుకోవడమే ఈ బ్లౌజు. ఇది రెడీమేడ్ తీసుకున్నాను. ఇక్కడ గుజరాత్లో నవరాత్రులకి దాండియా చాలా బాగా చేస్తారు. అప్పుడు పాపకి ఇక్కడ ట్రెడిషన్లో ఒక డ్రెస్ కూడా లేదని చెప్పేసి అప్పుడు తీసాను. ఇది రెడీమేడ్ తీసుకున్నాను. ఆ బ్లౌజ్కి స్కర్ట్ ఇలా వచ్చింది.
గ్రేస్ కూడా బాగా వచ్చింది దీనికి. దీనికి ఒక చిన్న దుప్పట్టా కూడా ఇచ్చారు. ఓవరాల్గా డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా క్యూట్గా ఉంటుంది ఇది వేస్తే. చెప్పాను కదా నేను ఎల్లో చూసాను అంటే అట్రాక్ట్ అయిపోతానని. మ్యాక్సిమం ఎల్లో చూసానంటే ఇంక అంతే. అక్కడికి వెళ్ళాక నాకు చాలా కలర్స్ గ్రీన్, రెడ్ చాలా కనిపించాయి. కాకపోతే ఇంకా ఎల్లో చూసాక నా వల్ల కాలేదు, మళ్ళీ ఎల్లోనే తీసుకున్నా. చాలా క్యూట్గా ఉంటుంది ఇది వేస్తే. తను చాలా చాలా క్యూట్గా అనిపించింది ఈ డ్రెస్ వేసినప్పుడు తనకి. దీంతో పాటు కొంచెం నేను ఆర్నమెంట్స్ కూడా తీసుకున్నాను. నెక్కి, ఇలా హ్యాండ్కి, ఇలా పాపిడి బిల్ల, ఇలా చాలా తీసుకున్నాను అనమాట. ఎస్పెషల్లీ ఆ టైంలో తను అలా మేకవర్ చేయడం కోసం అవన్నీ తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఈ చున్నీలు యూస్ చేసి తన్ని కొంచెం ఒక విధంగా మేకవర్ చేశాను అనమాట. కొన్ని అవి నేను చున్నీలు, ఈ దుప్పట్టాలు యూస్ చేసి నేను చేశాను. ఈ దుప్పట్టా అండి, ఈ దుప్పట్టా ఇదిగోండి, ఇదొకటి. ఇవి యూస్ చేసి కొంచెం తన్ని ట్రెడిషనల్ లుక్ వచ్చేలాగా కొంచెం రెడీ చేశాను అనమాట. అవి ఈ ఫోటోలో చూడండి. ఇవేనండి మా పాప డ్రెస్సులు. ఇవి పాప డ్రెస్సులు ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకి ఏ విధంగా అనుకుంటున్నారో ఆ విధంగా రెడీ చేస్తూ ఉంటారు కదా. అదే విధంగా నేను పాపను కొన్ని ఫొటోస్తో, కొన్ని చిన్న మోడిఫికేషన్స్ చేసి, కొన్ని స్టిల్స్తో ఫొటోస్ తీపిచ్చాను అనమాట. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.